దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను వీక్షిస్తున్న మీ అందరికి కూడా దేవుని నామంలో మంచి ఆశీర్వాదాలు రావాలని నేను ఆశపడుతూ ఈ పరిచర్యను ముందు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను వింటున్న అనేక మంది చూస్తున్న వారు మేము ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఈ పరిచర్య మాకు ప్రోత్సాహకరంగా ఉంది అని చాలామంది రివ్యూస్ ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ రోజున మీరు గమనించవలసింది, ఆయన చాలా మంచివాడని వాక్యం అంటుంది. దేవుడు ఎంత మంచివాడంటే తన ప్రాణమును సైతం సిలువలో నీ కోసం అర్పించాడనేది దేవుని వాక్యం. ఈరోజున ఎందుకు ఈ ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది? ఎందుకు ఆయన నీ కోసం రక్తాన్ని కార్చాడు? ఎందుకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి అనేక కోట్ల మంది దేవదూతల చేత మహిమపరచబడుతున్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది అనేది నువ్వు తెలుసుకోవాల్సిన అంశం. మీరు గమనించినట్లయితే చాలామంది అనేక మంది క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు ఈ ఫేస్బుక్, ఈ యూట్యూబ్ల ద్వారా. 3 మేకులు తీసుకోలేని మీ దేవుడు ఎలా దేవుడు అవుతాడు అని. ఈరోజు నేను వారికి సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. నా దేవుడు పాప పరిహారార్థ బలిగా ఈ భూమి మీదకి వచ్చి మరణించాడు. ఈ వాక్యం అంటూ ఉంది, పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్య. ఒక మనిషి పాపం పోవాలంటే రక్తం కార్చబడాలి. తద్రాక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం. ఒక మనిషి పరిశుద్ధుడైన వాడు మరణించి ఆ రక్తం ఈ మనుషుల పాపాలు తీసివేయాలని ఆ శ్లోకం చెబుతూ ఉంది. ఈ రోజున దేవుని వాక్యం అంటూ ఉంది, ప్రపంచంలో ఎవరన్నా పాపమును ప్రేమించి పాపుల కోసం రక్తాన్ని కార్చి వారిని కూడా పరిశుద్ధులుగా చేయాలని ఒక కాంక్ష కలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే కేవలం యేసయ్య మాత్రమే. ఆమేన్. ఈ రోజున ఆయన నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను దేవుని బిడ్డగా ఏర్పాటు చేసి నీలో ఉన్న దుష్టత్వం నుంచి, నీలో ఉన్న సాతాను క్రియలను తొలగించి ఆయన మరణం ద్వారా నీకు రక్షణనిచ్చి, ఆయన రక్తం ద్వారా నీకు ఆయన మార్గాన్ని చూపించి, ఆయన మరణము నిన్ను పరలోకాన్ని చేర్చడానికి, నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడిందని జ్ఞాపకం ఉంచుకుని ఈరోజు యేసుక్రీస్తు పాపము లేనివాడిగా మరణించబట్టే ఈ లోకంలో వెలుగై ఉండి రక్షణ వచ్చిందని చెప్పుకుంటూ ఈరోజున మీరు అందరూ రక్షణ పొంది దేవుని నమ్ముకొని దేవునిలో నడవాలని ఆశపడుతూ, విశ్వాసంలో ఎదగాలని ఆశపడుతూ నేను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.